తెలంగాణలో విద్యార్థులు నీట్ 2024లో 5,007 మంది పెరిగారు. ఇది ఏపీతో పోల్చితే ఎక్కువే. ఏపీలో 4,000 మంది గత సంవత్సరం కంటే తగ్గారు. కానీ క్వాలిఫై పర్సంటేజ్ చాలా ఎక్కువ. తెలంగాణలో 5,007 మంది స్టూడెంట్స్ పెరిగారు. కాంపిటీషన్ 2.3% పెరిగింది. అంటే 2.3% క్వాలిఫై పర్సంటేజ్ పెరుగుదల ఉంది. క్వాలిఫైడ్ స్టూడెంట్స్లో 4,717 మంది పెరిగారు. ఈ పెరిగే విద్యార్థులతో పాటు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల ఈ సంవత్సరం కాంపిటీషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మనకు 11 మెడికల్ కాలేజీలు రావాల్సి ఉంది. అవి వస్తే కాంపిటీషన్ సాధారణంగా ఉంటుంది. ఎన్ని కాలేజీలు వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. పైగా ఈ సంవత్సరం క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు. దేశంలో నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒకటి ఉంది. దీని ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఉందో, ఎంత మేరకు మార్కులపై ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టే ఈ సంవత్సరం కట్ ఆఫ్ చేయలేకపోయాం. కానీ మన సబ్స్క్రైబర్స్ కట్ ఆఫ్ చేయమని అడుగుతున్నారు. అందుకే చాలాసార్లు గత సంవత్సరం సీటు వచ్చిన లాస్ట్ మార్క్స్ మరియు ర్యాంకులు, ఈ సంవత్సరం అవే మార్కులకు ర్యాంకులు బాగా పరిశీలించాను. వాటి మధ్య అంతరం మన ఊహకు అందనంత ఉంది. వ్యత్యాసం కనీసం 70 నుంచి 80 మార్కులు కనిపిస్తుంది. అంటే గత సంవత్సరం వచ్చిన మార్కులకు ఈ సంవత్సరం 70 మార్కులు కలుపుకోవలసి వస్తుంది. నేను 2023లో కట్ ఆఫ్లో వచ్చిన లాస్ట్ మార్కు ఈ సంవత్సరం ఏ ర్యాంకు రాబోతుందో కొంతవరకు గెస్ చేసి టేబుల్గా ఇచ్చాను చూడండి. అలాగే ఈ సంవత్సరం కొన్ని మార్కులకు వచ్చిన ర్యాంక్స్ కూడా చూపిస్తాను చూడండి. మన రాష్ట్రంలో ఎటువంటి పేపర్ లీకేజీ లేదని భావించుదాం. పేపర్ లీకేజ్ లేకపోతే ఈ ర్యాంకుల ప్రభావం అంతగా ఉండదు. అయినా ప్రతి సంవత్సరం 2 నుంచి 3% కాంపిటీషన్ పెరగడం సాధారణం. దాని ప్రభావం వల్ల 30 నుంచి 35 మార్కులు పెరుగుతాయి. దానిని ఆధారం చేసుకునే నేను ఈ సంవత్సరం కట్ ఆఫ్ని తయారు చేశాను. టేబుల్లో వాటిని ఇస్తున్నాను, మీరు బాగా పరిశీలించండి. ఈ మార్కులకు 5-6 మార్కులు అటు ఇటుగా ఉండవచ్చు. ఖచ్చితంగా ఇవే మార్కులకు వస్తాయని భావించకండి. స్టేట్ మెరిట్ లిస్టులు వస్తే మనం కరెక్ట్గా గెస్ చేయవచ్చు. త్వరలోనే అవి వచ్చేస్తున్నాయి. అప్పుడు మళ్ళీ మనం కట్ ఆఫ్లు చేద్దాం. 2023లో ఏ కేటగిరీలో జనరల్ గవర్నమెంట్ కాలేజీ లాస్ట్ మార్క్ కట్ ఆఫ్ 464కు ఆగింది. అది ఈ సంవత్సరం 500 ఉండవచ్చు. 2023లో ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీలో జనరల్ 452 మార్కులకు సీటు వచ్చింది. ఈ సంవత్సరం అది 490 నుంచి 95 మార్కుల మధ్య ఉంటుంది. అలాగే మిగిలినవి కూడా ఉంటాయి. అన్నీ నేను చదవను, మీరే స్క్రీన్ షాట్ తీసుకొని పరిశీలించండి. ఈ మార్కులకు ఏ కాలేజీ వస్తుందో అవగాహన చేసుకోండి. లిస్ట్ తయారు చేసుకోండి. గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల టాప్ ఆర్డర్ను చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలాగే కాలేజీల లిస్టు చివరిలో ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. నా ఈ వీడియో తప్పక లైక్ చేయండి. మీ లైక్ ఆధారంగా నేను చేసిన వీడియోలు బాగున్నాయా లేదనేది నాకు అర్థమవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.